వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. మెదక్ ఆర్టీసీ డిపోలో మహాలక్ష్మి పథకం విజయవంతమైన సందర్భంగా బుధవారం ఘనంగా సంబరాలు జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ 2023 డిసెంబర్ 9 నుండి అమల్లోకి వచ్చిన ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఇప్పటి వరకు 200 కోట్ల సార్లు ప్రయాణించి 6,680 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. మహిళల ప్రయాణం పెరగడంతో కొత్తగా 8 బస్సులు కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలు విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆర్టీసీ సిబ్బందిని, మహిళా ప్రయాణికులను సన్మానించారు. రోజుకి 20 రూపాయల బస్ కిరాయి మాకు ఇప్పుడు పట్టలేవు, చేసలేవు. ఫ్రీ బస్ అయింది వచ్చి బస్సు మంది చేసినటువంటి మహిళా ప్రయాణికులకి మరియు మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ రామరాజు గారికి మరియు మా సిబ్బంది అందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను. ఈ రోజున ఈ కార్యక్రమము ఏర్పాటు చేసిన సంగతి ఇప్పుడు అందరూ కూడా మీకు తెలియజేస్తున్నారు. ఆర్టీసీలో మహిళా మహాలక్ష్మి పథకం 200 కోట్ల మంది ప్రయాణికులని చేరవేసిన సందర్భంగా ఈరోజు సంబరాలను ఏర్పాటు చేసుకున్నాము. 2023 సంవత్సరంలో స్టార్ట్ పెట్టడం జరిగింది. సుమారుగా మోర్ దెన్ 1.5 ఇయర్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఒక మైల్ రాయిని, అంటే రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకుంటే కూడా ఒక మైల్ రాయిని సాధించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఏంటి అంటే 200 కోట్లు, 200 crores టైమ్స్, అంటే అన్ని ప్రయాణాలు, అంటే 200 కోట్ల టైం వాళ్ళు ఏదైతే టికెట్ కట్ చేసినారో ఆ జీరో బిల్ టికెట్ అనేది 200 crores టైమ్స్ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ టికెట్ తీయడం జరిగింది. అంటే అన్ని ప్రయాణాలు, సో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కంపల్సరిగా మహిళలందరూ కూడా ఆదాయన డబ్బులని కంపల్సరిగా వాళ్ళ పిల్లల చదువుల మీద కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద కానివ్వండి, ఏదన్నా వాళ్ళకి కుటుంబానికి ఉపయోగపడే ఏదో ఒక దాని మీద కూడా వాళ్ళు ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో తద్వారా వాళ్ళ కుటుంబం అంతా కూడా బాగుపడి, సో తద్వారా సమాజం కూడా అంతా కూడా బాగుపడే ఆస్కారం ఉంటుంది. మన ప్రభుత్వం ఆలోచించి ఏదైనా మన మహిళల పేర్ల మీద ఏ పథకం ఇంప్లిమెంట్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ అత్తమామ ఇంటికి కానివ్వండి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కానివ్వండి, లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల ఇంటికి కానివ్వండి, సో ఇవన్నీ వెళ్ళాలంటే కూడా ఖర్చుతో కూడిన పని. కాబట్టి చాలా మంది మహిళలు వాళ్ళు వెళ్ళాలనుకున్న ఇవి కూడా వాళ్ళ ట్రిప్స్ కూడా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటుండే. సో ఆ కుటుంబం మొత్తం కూడా ఏదైనా పుణ్యక్షేత్రానికి ఏదైనా వెళ్ళాలంటే కూడా, సో అందరికి ఖర్చు ఎంత అవుతుందో అవన్నీ కూడా వాళ్ళు మొత్తం అవంతా కూడా నోట్ చేసుకొని చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ప్రయాణానికి అని కూడా వాళ్ళు చాలా మంది కూడా ప్రయాణాల్లో కూడా పోకుండా ఉంటూ ఉంటారు. అయితే సో రాష్ట్రంలో 200 కోట్ల ప్రయాణాలు ఆ మహిళలు చేసినట్టయితే మన మెదక్ డిపోకి సంబంధించి 2,08,00,000 సార్లు కూడా మహిళలు ప్రయాణాలు చేయడం కూడా మనం కూడా ఒక మైల్ రాయి మన మెదక్ డిపోలో కూడా మనం కనెక్ట్ చేయడం కూడా చాలా పెద్ద విజయం అది. అదేవిధంగా మన నర్సాపూర్ డిపోలో కూడా 68 కాకుండా మళ్ళా మన ఆర్టీసీ సిబ్బంది, సో మన ఆర్టీసీ డ్రైవర్లు, మన ఆర్టీసీ కండక్టర్లు, మళ్ళీ మన ఆర్టీసీ డిపో మేనేజర్లు కానివ్వండి, మళ్ళీ ఇతర స్టాఫ్ కానివ్వండి, మరి వీరందరూ కూడా నిరంతరం కృషి చేయడం వల్ల వాళ్ళందరూ కృషి ఫలితంగా కూడా మనము ఇంత మంచి ఇది మనము సాధించడం జరిగింది. మరి మీ అందరి తరఫున కూడా ఆర్టీసీ సిబ్బంది